అమ్మాయి వాటర్ కొంత మిస్సింగ్ అయిపోయింది. యూనిఫామ్స్ అవన్నీ కొంచెం సైడ్కి పెట్టేసి తను రెగ్యులర్గా ఇద్దరు ఫుల్ మెరిసిపోతున్నారు కదా వచ్చి ఫ్రెష్ అయ్యారు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ ఏం క్లిప్స్ రికార్డ్ చేయలేదులేండి. ఇది అరౌండ్ ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అనుకోవచ్చు. సండే ఫండే కాదు, అలా అని యూజువల్గా మీరు చూసే సండే బ్లాగ్ కూడా కాదు. ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. నాకన్నా మా పాపకి చాలా స్పెషల్. అదేంటి, ఎక్కడికి వెళ్ళాం అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వంట చాలా సింపుల్గా పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి మటన్ కర్రీ చేసి వాము రసం అయితే పెట్టాను. బేసిక్ మటన్ కర్రీయే కాబట్టి రెసిపీ ఏం పెద్దగా రికార్డ్ చేయలేదు. ముందు అన్నీ వేసిన తర్వాత ముద్ద మసాలా అయితే వేస్తాను నేను. ఈ మసాలా గురించి కూడా ఇంతకుముందు మీతో చాలాసార్లు చెప్పాను. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, కొంచెం కొబ్బరి వేసుకొని ఈ ముద్ద మసాలా చేసుకొని వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఏ ఇగురు కర్రీస్ కన్నా ఈ మసాలా వేసుకోవచ్చు. ఐ మీన్ నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నిటికీ ఈ మసాలా యూజ్ అవుతుంది. మంచి గ్రేవీ వస్తుంది, రిచ్గా, చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారు, మీకు మటన్ ఎలా చేస్తే ఇష్టం అనేది నాతో చెప్పండి. దోసకాయ మటన్, చింత చిగురు మటన్, గోంగూర మటన్, బేసిక్ మటన్, ఇలా. ఈరోజు ట్విస్ట్ ఏంటంటే బగారా రైస్ కూడా చేయలేదు అసలు ఓపిక లేక. కాబట్టి వైట్ రైసే పెట్టేసి రసము, మటన్ కర్రీ అని చెప్పాను కదా, అది. అలా అయితే లంచ్ సింపుల్గా కానిచ్చేసాం. ఇక్కడ ముక్కు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ మటన్ చాలా ముదురుగానే ఉంటుంది. మినిమం 10 విజిల్స్ అన్న ఇవ్వందే అస్సలు కుక్ అయినట్టే కనపడుతుంది. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. ఓన్లీ ఈ రెసిపీసే కాదు, కిడ్స్ స్నాక్ రెసిపీస్, హెల్దీ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా కసూరి మేతి, మటన్ మసాలా, కొత్తిమీర అయితే వేసి బాగా మిక్స్ చేస్తాను. ఇక్కడ ఏంటి డ్రెస్సులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మాయికి చాలా స్పెషల్ డే అని చెప్పాను కదా. ఈరోజు తను లైవ్లో ఐపీఎల్ మ్యాచ్ అయితే చూడడానికి వెళ్తుంది. సో ఏం డ్రెస్ వేసుకోవాలా అని సెలెక్ట్ చేస్తుంది అనమాట. అవన్నీ టాప్స్ మనం ముందుగానే ఐరన్ చేసి పెట్టినా సరే ఫోల్డింగ్స్ ఎక్కువ, ఫ్రిల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫోల్డ్ చేసినప్పుడు నలిగిపోయినట్టు అయిపోతాయి. అందుకని నేను యూజువల్గా అప్పటికప్పుడు తనకు ఐరన్ చేసి ఇవ్వడానికే ఇష్టపడతాను. కాబట్టి సెలెక్ట్ చేసుకుంటుంది. ఫైనల్గా అవన్నీ చూపిస్తే అవేం నచ్చలేదు అంది. ఇదైతే వేసుకుంది. ఇది వేసుకున్నందుకు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయింది పాపం. ఎందుకంటే అక్కడ బాగా చెమటలు ఎక్కువ ఉంటాయి కదా ఓపెన్ అయినా కూడా. ఏంటో ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆంది వచ్చి బాగా చల్లబడిపోతుందా. బట్ ఈరోజు వీళ్ళ లక్కో ఏంటో కానీ పాపం అంతా హ్యూమిడ్గా ఉంది నైట్ 10 వరకు. ఇంక ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం లైవ్లో మ్యాచ్ చూడబోతుంది మా అమ్మాయి స్టేడియంకి వెళ్ళి. కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే అండి, మొన్న సండే ఐపీఎల్ మ్యాచ్ అయింది కదా, గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీలో. సో ఆ మ్యాచ్కే బయలుదేరి వెళ్తున్నారు. నువ్వు వెళ్ళట్లేదా జ్యోతి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్లో టీవీలో చూడడం వరకు ఓకే, కానీ స్టేడియంకి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేసేంత ఇంట్రెస్ట్ లేదు క్రికెట్ అంటే. వాళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరిని వెళ్ళి ఎప్పుడు మామ్ అండ్ డాటర్ టైమే కాదు, అప్పుడప్పుడు డాడ్ అండ్ డాటర్ టైం కూడా స్పెండ్ చేయమని పంపించానమాట. అలా వెళ్ళారు. మ్యాచ్ అరౌండ్ 7:30 కదా ఈవినింగ్. ఒక 2 అవర్స్ ముందన్నా వెళ్ళాలి కాబట్టి ఇది అరౌండ్ 4:30, 5 o'clockకి 5కి అంతా స్టార్ట్ అవుతూ ఉన్నారు. అందుకే ఇంకా తనైతే రెడీ చేసేస్తున్నాను. చెప్పాను కదా బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది అనేది ఆ షార్ట్లో అయితే చూసేయచ్చు. ఇంతకీ మీ పిల్లలు క్రికెట్ అంటే ఇష్టమా లేదా?
మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా, మా పాప క్రికెట్ కూడా నేర్చుకుంటుంది. వాళ్ళ డాడీకి తనకి అంత ఇష్టం అనమాట. యాక్చువల్గా వాళ్ళ డాడీ చిన్నప్పుడు నేర్చుకోవాలని అనుకున్నారు, కానీ అప్పుడు సిచ్యువేషన్స్, అప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా ఉండేవో తెలుసు కదా. సో మా ఇన్లాస్ కన్విన్స్ చేసి స్లోగా చదువు వైపు డైవర్ట్ చేశారు ఆయన్నైతే. బట్ తినకి ఇంట్రెస్ట్ ఉండడం, వాళ్ళ డాడీకి కూడా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేమైతే తనని ఎంకరేజ్ చేస్తున్నాం, నేర్చుకుంటుంది. అది పరిస్థితి. ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు. నేను మ్యాచ్కి వెళ్తున్నాను. వావ్, ఐపీఎల్ చూడడానికి. స్టేడియంకి వెళ్తున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. నేనైతే నా ఫుల్ మరి నువ్వు ఢిల్లీ క్యాపిటల్ సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు, నాకు నచ్చిన టీంకి నేను సపోర్ట్ చేస్తాను. సో ఎందుకు? జీటీలో నీకు ఎవరు ఇష్టం? జీటీలో కెప్టెన్ ఇష్టం. ఎవరు? శుభ్మన్ గిల్. ఓకే ఓకే, సో ఆల్ సెట్ గో. అరుణ్ జైట్లీ స్టేడియంకి వెళ్తున్నాము. ఓకే, ఎంజాయ్. క్యాప్ ఎంట నుంచి బతకడానికి ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇందులో నా ఫేక్ ఫోన్ పెట్టుకున్నాను. ఇంకా డాడీ టికెట్ ఇస్తాను, అక్కడికి వెళ్ళాక అది పెట్టుకుంటాను. అంతే అంతే అంతే, దట్స్ ఇట్. ఇంకేం అలౌడ్ లేదు. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఇంతకు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మూడింటిని కలిపి మీకు క్రికెట్ అసలు ఇష్టమా లేదా అది కూడా చెప్పేయండి. ఓకేనా? బాయ్. సో అది ఫైనల్గా మా వాళ్ళు హడావిడిగా స్టార్ట్ అయిపోయారు. అప్పటికే 5 అయిపోయిందని టెన్షన్. మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఇష్యూ ఉంటుంది కదా, ఇలాంటి ఓపెన్ స్టేడియంస్కి వెళ్తున్నప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నా సరే మనం కొంచెం ఎర్లీగా వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది కదా పార్కింగ్ అంతా. సో ఈజీగా ఉంటుందని అంతే. హలో అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? గొంతు ఇంకా సరిగ్గా అవ్వలేదు, అలానే ఉంది. నేను ఇలా ఉన్నాను. సో మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారుగా, అలా స్లోగా డే అయితే గడుస్తుంది. మా వాళ్ళు ఇద్దరు ఐపీఎల్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నేనైతే బేసిక్ ఇల్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నాను. నేను నుంచి కొంచెం సరిగ్గా ఏం లేదు కదా, కొంచెం క్లమ్జీగా ఉంది. బట్టలు ఉన్నాయి, అవి ఫోల్డ్ చేయడం, వాటి ప్లేస్లో సర్దడం. మా అమ్మాయి వార్డ్రోబ్ అంతా మెస్సీగా అయిపోయింది. యూనిఫామ్స్ అవన్నీ కొంచెం సైడ్కి పెట్టేసి, తను రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవి కొంచెం ఫ్రంట్కి పెడితే యూజ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే తనకు కనపడ్డవి రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా సర్దుదాం అనుకున్నా, ఆ రెండు చేస్తాను. ఇంకా తర్వాత ఏముంది, టీవీలో ఏదో ఒకటి చూడడం. మా అమ్మాయి అయితే అసలు నువ్వేం చేయకుండా కంటిన్యూగా టీవీయే చూస్తూ ఉండు, నేను ఎప్పుడు కనిపిస్తానో తెలియదు అని చెప్పింది. నేను అంత కంటిన్యూగా క్రికెట్ అయితే చూడలేను, కొంతసేపు చూస్తాను కానీ. అది సంగతి. అండ్ ఇక్కడ కిచెన్లో ఇప్పుడు చేయబోయే పని ఏంటంటే, నా కోసం టీ పెట్టుకున్నాను. ఫ్రెష్గా టీ తాగేసి ఓవెన్ ఇక్కడ నుంచి తీసేయబోతున్నాను. ఎందుకంటే పాపం నాతో పాటు 9 years ట్రావెల్ చేసి ఇప్పుడు పని చేయకుండా పోయింది. మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది కదా, ప్యానల్ అవి చేంజ్ చేయించాం. మధ్యలో చెప్పాను కదా, మాల్ ఫంక్షన్ అవుతూ ఉంది, ఒకదానికొకటి అలా. ఫైనల్లీ కొన్ని రోజులు స్టాప్ బటన్ కూడా పనిచేయలేదు, అది కూడా పనిచేసింది. ఇప్పుడు పోయింది ఫైనల్గా. ఇప్పుడు అస్సలు పని చేయట్లేదు, మొత్తం కంప్లీట్గా నిల్లైపోయింది. సో లైట్ మాత్రం వస్తుంది, స్టార్ట్ అవ్వట్లేదు, ఏమీ లేవు. సో దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ వేస్ట్ కదా, ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచి బోల్డ్ అంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందని నా ఫీలింగ్. కానీ తప్పదు, హాట్ వాటర్ కోసం ఏదో ఒకటి హీట్ చేసుకోవడానికి యూజ్ అవుద్దని ఉంచేసాను. ఇంక ఇప్పుడు వేస్ట్ ఇది. దీన్ని స్టోర్ రూమ్లో పెట్టేస్తాను. ఇక్కడ ప్లేస్ అంతా క్లియర్ చేసి దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎలాగో మనకి ప్లాట్ఫామ్ బాగా ఇరుకైపోయింది కాబట్టి అక్కడ ఏం పెట్టుకోవచ్చు అని ఆలోచించి సర్దుతాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మన టీ రెడీ అయ్యేలోపు మా వాళ్ళు స్టేడియం ఒకటి రీచ్ అయిపోయి వీడియో కూడా పంపించేశారు. అది. అండ్ ఇక్కడైతే కిచెన్ పని స్టార్ట్ చేశాను, క్లీన్ చేయడం. మీరు ఇంటిని ఆర్గనైజింగ్గా ఉంచుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు? నా ఉద్దేశంలో అయితే నేను కూడా అప్పుడప్పుడు మెస్సీగానే ఉంటానులేండి. 100% పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు కష్టమే, ఎందుకంటే మనం కూడా హ్యూమన్సే కదా. రోబోస్కి ఏంటంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసేస్తారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. మనం అలా కాదు, మనకు కొంచెం ఓన్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అవి కూడా ఆలోచించి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. అండ్ మీ ఆర్గనైజింగ్ ఒక స్కెడ్యూల్ ఉంటుందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా క్లీనింగ్ స్కెడ్యూల్నే ఆర్గనైజింగ్ స్కెడ్యూల్గా కూడా నేను ఫాలో అయిపోతూ ఉంటాను. ఎందుకంటే క్లీన్ చేసేప్పుడే ఏమన్నా మెస్సీ ప్లేసెస్ ఉంటే
అవన్నీ క్లియర్ చేసేస్తూ ఉంటాను. ఈరోజు ప్రియారిటీస్ అయితే ఇవి 2. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కన్నా ఎవరూ లేకుండా ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు పని చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరగా అయిపోద్ది. మెయిన్ వెనకాల మా అమ్మాయి లేకపోతే, ఉంటే నేను ఆ హెల్ప్ చేస్తాను ఈ హెల్ప్ చేస్తానని పాపం తనకున్న చిన్నపిల్లలకున్న క్యూరియాసిటీతో అలా అంటదిలేండి. బట్ ఇలా ఎవరు లేరనుకోండి, హడావుడు లేకుండా తీరిగ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఈరోజు నేను ఈ 2 పనులు చేయడంతో పాటు నెక్స్ట్ డేకి అంటే మండేకి నా వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి స్కెడ్యూల్ కూడా చేశాను మా వాళ్ళు వచ్చేలోపు. అంత ప్రొడక్టివ్గా గడిచింది నాకు ఒంట్లో బాగాలేదని వాళ్ళిద్దరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినా సరే సండే రోజు నేను దాన్ని ప్రొడక్టివ్గా మార్చుకున్నాను అనమాట. జస్ట్ కిడ్డింగ్లేండి, నన్ను కూడా రమ్మని చాలాసార్లు పిలిచారు, నేనే ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు. అండ్ బట్టల విషయానికి వస్తే ఇంకా చిన్నపిల్లల విషయం తెలిసిందే కదా, వాళ్ళు ఒకటి తీసుకోవడానికని ట్రై చేసి ఒక 10 పడేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అలా కిందవి పైన పైనవి కింద. మన పెద్దవాళ్ళ పిల్లల దాకా ఎందుకు చెప్పండి, పెద్దవాళ్ళు కూడా ఏవి పైన ఉంటే అవి తీసుకొని ఈజీగా వేసేసుకోవడానికి మనం ఎలా చేస్తామో పిల్లలు కూడా అంతే కదా. అందుకని కిందకి పైకి మారుస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కనుక నేను ఆ వార్డ్రోబ్ని రీసెట్ చేయలేదనుకోండి, తను కింద ఉన్నవన్నీ యూస్ చేయకుండా అలానే ఉంచేస్తుంది. అవన్నీ ఒక 6 monthsలోనే పిల్లలకి ఏముందో చెప్పండి. మా పాపకి ఇప్పటివరకు టైట్ అవ్వడం అనేది లేదులేండి, డ్రెస్సెస్ అలానే ఉంటుంది కాబట్టి పక్కగా షార్ట్ అయిపోతూ ఉంటాయి మెయిన్ బాగా. దానివల్ల నేను అన్ని ప్రొడక్టివ్గా వేసుకొని యూస్ చేసి అవి షార్ట్ అయిపోయినా పర్లేదు, కొత్తగా ఉన్న తీసి పక్కన పెట్టొచ్చు. కొన్ని అసలు వాడకుండానే అలా చేసేస్తుంది. సో ఈ కార్నర్ని నేనైతే ఇలా సెట్ చేశాను. ఆ స్టాండ్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని ఏదన్నా కార్డ్బోర్డ్తో ఫిల్ చేయాలి. నేను చాలా వెతికాను కార్డ్బోర్డ్ కోసం, ఆ స్టోర్ రూమ్లో ఏం దొరకలేదు. ఫైనల్గా నేను ఏదో ఒక జుగాడ్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ ఆ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ వరకు అలా పెట్టేశాను. ఇంకా తర్వాత నేను ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు, కొంచెం సేపు అనుకుంటా రిలాక్స్ అయ్యాను. టీవీలో మాత్రం ఐపీఎల్ నడుస్తూనే ఉంది, మధ్య మధ్యలో అది కూడా చూస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి నువ్వు చూస్తూ ఉండమ్మా నేను కెమెరాలో కనిపిస్తానని చెప్పింది. చూస్తూనే ఉన్నాను కానీ పాపం ఎక్కడ ఫోకస్ తనైతే ఇది చేయలేదు, ఎక్కడ ఫోకస్ అవ్వలేకపోయింది పాపం. ఫైనల్గా ఎన్డీటీవీ వాళ్ళతో మాత్రం మాట్లాడిందట, అది టెలికాస్ట్ చేశారో లేదో తెలియదు. బయటకు వచ్చాక జనరల్గా రివ్యూస్ అలా అడుగుతూ ఉంటారు కదా, అలా వాళ్ళతో చెప్పిందట నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికి వచ్చి మమ్మ నేను ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ ఇచ్చానని అయితే చెప్పింది నాకు. అక్కడి నుంచే ఫోన్ చేసేసి నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. వస్తుంది సార్, మేము అందరి దగ్గర రివ్యూస్ తీసుకొని ఛానల్కి అయితే పంపిస్తాం, కొన్ని టెలికాస్ట్ అవుతాయి కొన్ని టెలికాస్ట్ అవ్వవు అని చెప్పారట. ఒకవేళ అయితే మీతో కూడా షేర్ చేస్తానులేండి. అండ్ చెప్పాను కదా, నా ఎడిటింగ్ స్కెడ్యూలింగ్తో పాటు ఈ వార్డ్రోబ్ సర్దడం, కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడంలో నా డే అయితే చాలా ప్రొడక్టివ్గా గడిచిందనే చెప్పాలి. ఈరోజు మార్కెట్ లేదు ఏం లేదు, ఈ వీక్ అంతా వెజిటబుల్స్కి చుక్కలే కనిపిస్తాయి. ఇవన్నీ తను బయటికి వేసుకునే టాప్స్, అవి జీన్స్ అవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టేస్తాను. అవి అక్కడ సర్దేసి కింద అసలైన మెస్ ఉంది రెగ్యులర్గా యూస్ చేసేది, అంటే సైక్లింగ్కి వేసుకునేవి క్రికెట్కి వేసుకునేవి అన్నీ సపరేట్ ఉంటాయి కదా. అలా ఇప్పుడు నేను మడతేస్తున్న టాప్ అంటే నాకు చాలా ఇష్టం, కాటన్ది చాలా బాగుంటుంది. ఇది లోపల గుచ్చుకుంటుంది అంటది, ఏం గుచ్చుకుంటుందో నాకు తెలీదు. అండ్ అది సంగతి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కిచెన్లో పనేం లేదు, డిన్నర్ కూడా మేము అక్కడ ఏదో ఒకటి తినేస్తామని అయితే అన్నారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది కాబట్టి, మ్యాచ్ అయ్యేసరికి అరౌండ్ 11 o'clock అవుతుంది కదా, మనకి 40-45 minutes ఎలాగో పట్టేస్తుంది. సో ఎలాగో 8:39 అవ్వగానే మన డిన్నర్ టైం అవుతుంది కాబట్టి ఆకలిస్తుందిగా, అక్కడ ఏదో ఒకటి తినేస్తామని అన్నారు. నాకు కూడా లంచ్ కొంచెం లేట్ అయింది అండ్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల అనుకుంటా ఆకలి అనిపించలేదు. సరే నేను కూడా మజ్జిగ తాగేద్దాం అనుకున్నాను. ఎలానో ఇందాక అవైన్ కోసం కిచెన్ అంతా క్లీన్ చేశాను కదా, ఆ టైంలో క్లీన్ చేశాను. కిచెన్ అంతా క్లీన్గా ఉంది, అక్కడేం పని లేదు. కొంచెం వార్డ్రోబ్ సర్దేసి ఇల్లంతా సెట్ చేయాలి. సోఫాలు అంతా పిచ్చిగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కొన్ని గేమ్స్ అని అవి ఇవి అన్నీ తీసి బయట పెట్టి అవి సర్దకుండా వెళ్ళిపోయింది ఐపీఎల్కి వెళ్ళే ఎగ్జైట్మెంట్లో. అండ్ నేను మీకు ఎప్పుడు చెప్పినట్టే రొటీన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. మనకంటూ కొన్ని రొటీన్స్ పెట్టుకుంటే మనం, అది మీ సెల్ఫ్ కేర్ విషయంలో కావచ్చు, ఇంటిని నీట్గా ప్రొడక్టివ్గా ఉంచుకునే విషయంలో కావచ్చు, మీరు అలా ఒక రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటే మీకు మీరే మీ డే ఎంత ప్రొడక్టివ్గా ఉంది అనేది ఫీల్ అవుతూ ఉంటారు.
అండ్ నేను ప్రతిసారి చెప్పినట్టే మీ సెల్ఫ్ కేర్ కూడా కంపల్సరీ టైం ఉంచుకోండి. మార్నింగ్ ఎంత లేట్గా లేచినా సరే ఒక్క 5 మినిట్స్ మీకంటూ మీకు పెట్టుకొని మీకు నచ్చిన పని చేయండి. కొంతసేపు బాల్కనీలో కూర్చొని సన్ ఎంజాయ్ చేస్తారా, సన్ రైజ్ని, లేకపోతే మీ దగ్గర ప్లాంట్స్ ఉంటే ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తారా, ఇవన్నీ ఏం చేయకుండా ప్రశాంతంగా కూర్చొని కూడా 5 మినిట్స్ అలా కళ్ళు మూసుకోవచ్చు. లేదు 5 మినిట్స్ టైం మీ మొబైల్కి కూడా ఇవ్వచ్చు, కానీ అది 5 మినిట్స్తో ఆపేయాలండి. మనం ఒకసారి రీల్స్ చూడడం స్టార్ట్ చేసామంటే అది 5 మినిట్స్తో ఎప్పటికీ ఆగదని నా ఫీలింగ్. అండ్ మా వాళ్ళు ఐపీఎల్లో ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నిన్న షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ మీరు నాకు ఏదైనా పర్సనల్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఈ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతుందా లేదా, మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమన్నా కొత్త రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ లైఫ్ అప్పుడప్పుడు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఏంటబ్బా ఎప్పుడు ఇవే పనులా, ఏంటి అసలు నేను దీనికోసమే ఉన్నానా అన్నట్టు కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీకు బోరింగ్గా అనిపించే పనులు ఆ 1-2 డేస్ చేయడం అవాయిడ్ చేసేయండి. అండ్ ఈ టాప్ విషయానికి వస్తే దీన్ని మొన్న ఒక టెడ్డీ బేర్కి వేసేసి దాన్ని అలానే మడిచేసి కింద పెట్టేసింది. చూసారా ఎంత మెస్సీగా ఉందో. దీన్నంతా ఇప్పుడు నేను చకచకా కాదు, నాకు రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా, నేను అరౌండ్ 14 to 15 మినిట్స్ అయితే పట్టింది ఇదంతా సెట్ చేయడానికి. మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానులేండి. అంతసేపు చూస్తే మీకన్నా బోర్ కొడుతుంది కదా. అండ్ మీరు మీ వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏ టైంలో ఎప్పుడు చేస్తూ ఉంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకి బర్డెన్ లేకుండా ఉంటుంది. అలా కాకుండా పండగలు వచ్చినప్పుడే క్లీన్ చేయాలి, అన్నీ అప్పుడే చేసేయాలి అంటే బర్డెన్గా అనిపించి నేను ఎప్పుడు చెప్పినట్టే నడుము విరిగిపోద్ది. కాబట్టి మీకు ఇలా బోరింగ్ అనిపించే పనుల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అని ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఆ పనిని పక్కన పెట్టేసి మీకు నచ్చిన పని చేయండి. ఒకరోజు ఏ పని చేయకుండా కంప్లీట్గా చిల్ అవ్వడంలో తప్పు లేదు. బేసిక్ వర్క్స్ చేయకుండా మనం కూడా ఉండలేం. లైక్ గిన్నెలు క్లీన్ చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేయడం, ఇలాంటివి అయితే రోజు గడుస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆర్గనైజింగ్స్ చేయడం ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అంటే ప్రతిసారి స్కెడ్యూల్ ఫాలో అవ్వాలంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనం హ్యూమన్స్ కాబట్టి, రోబోస్ కాదు కాబట్టి. సో అలా బోర్గా ఉన్న రోజు స్కెడ్యూల్ ఫాలో అవ్వలేదు అని ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా హ్యాపీగా ఆ రోజు చిల్ అయిపోండి. టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడండి. మీకు నాలా కాకుండా ఒక్కళ్ళే బయటికి వెళ్ళి షాపింగ్ చేసే అలవాటు ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోయి షాపింగ్ చేసేయండి. లేదా ఆ రోజు హ్యాపీగా టీవీలోనో ఫోన్లోనో మీకు నచ్చిన వెబ్ సిరీసో, మూవీసో, ఏదో మీకు నచ్చిన బ్లాగ్స్, మీరు కూడా ఎవరో ఒకళ్ళు బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు కదా, అలాంటివైనా సరే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు, మీరు నాతో ఏకీభవిస్తారా లేదా, అసలు హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేయొచ్చా, హోమ్ మేకింగ్ ఆల్వేస్ బర్డెనేనా అనేది కూడా నాతో చెప్పండి. ఇదైతే ఫైనల్గా వార్డ్రోబ్ అంతా నీట్గా సర్దేశాను. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఐపీఎల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up. ఇమీడియట్ గా పోతే మీరేం కంగారు పడకండి. ముందు అనౌన్స్ చేశారా? చూసారుగా, టైం అయితే 12 అయింది, 12:10. ఏంటి ఇద్దరు ఫుల్ మెరిసిపోతున్నారు కదా, వచ్చి ఫ్రెష్ అయ్యారు. అది ఎలా ఉంది తల్లి ఎక్స్పీరియన్స్? చాలా 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 బాగుండింది. సో యూ ఎంజాయ్డ్. ఏ బాబు, మీరు చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడు నాగ్పూర్లో వెళ్ళారు కదా? నాగ్పూర్లో T20కి వెళ్ళా. ఇది T20 ఐపీఎల్ అంటే ఐపీఎల్ ఎప్పుడో హైదరాబాద్ లో వెళ్ళాం లాస్ట్. మామూలు T20కి వెళ్ళాం నాగ్పూర్లో. యా, అది 2017 అనుకుంటా కదా. 17 yes. అప్పుడు నాకు క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్. ఇక్కడ 17 ఇక్కడ 25 మళ్ళీ గ్రౌండ్ మ్యాచ్. యా 8 years. ఓకే, ఇంక పడుకుంటే రేపు పొద్దున ఆఫీస్ ఉంది, నీకైతే హాలిడేస్, యూ ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఎస్, నేను లేచి లంచ్ బాక్స్ పెట్టాలి. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాం. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్. ఏం చేయాలి తల్లి? సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్ బాయ్.
brighten up.